శ్రీ గురుభ్యో నమ. మనలో మార్పును తీసుకువచ్చే గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని శ్రీరామకృష్ణ పరమహంస గారు చిన్ని కథల ద్వారా మనకు ప్రసాదించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక బ్రాహ్మణుడు ఒక తోటను పెంచి రాత్రింబగళ్ళు దానిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఒకరోజు ఒక ఆవు ఆ తోటలో ప్రవేశించి వాడెంతో ప్రీతితో పోషిస్తూ వచ్చిన ఒక మామిడి అంటును తినివేసింది. తనకెంతో ప్రియమైన ఆ మొక్కను ఆవు మేయడం చూసి బ్రాహ్మణుడు కాలరుద్రుడై ఒక బడిత తీసుకొని ఆవుని బాధసాగాడు. ఆ దెబ్బలకు ఆవు చచ్చిపోయింది. బ్రాహ్మణుడు గోహత్య చేశాడనే వార్త అన్ని వైపులా వ్యాపించింది. ఈ బ్రాహ్మణుడు తాను వేదాంతినని చెప్పుకునేవాడు. గోహత్యా పాతకం తనకు చుట్టుకున్నదని ఎవరైనా అంటే చాలు అతడు ఇలా చెప్పేవాడు: లేదు, నేను గోహత్య చేయలేదు, ఆ పని చేసింది నా చెయ్యి. చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు, కాబట్టి ఆ గోహత్యా పాతకం ఇంద్రునికే గాని నాది కాదు. స్వర్గంలో ఇంద్రుడు ఈ మాటలు విన్నాడు. ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో తోటలో ఉన్న ఈ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి ఇలా ప్రశ్నించాడు: అయ్యా, ఈ తోట ఎవరిది? బ్రాహ్మణుడు అన్నాడు: నాది. ఇంద్రుడు: ఇది ఎంత చక్కని తోట, చాలా నేర్పుగల తోటమాలి మీకు దొరికి ఉంటాడు. చూడండి, మొక్కలను ఎంత సొగసుగా, ఎంత నైపుణ్యంతో నాటాడో. ఇదంతా నా పనేనండి. చెట్లన్నింటినీ నేనే స్వయంగా పరీక్షించి స్థలం కూడా నేనే నిర్ణయం చేసి నేనే పాతించానండి. అలాగా, చాలా చక్కగా పాతించారే. ఇక్కడ ఈ త్రోవ ఎవరు వేయించారండి? దీనిని కూడా చాలా అందంగా నిర్మించారే. అంతా స్వయంగా నేను చేసిందేనండి. అప్పుడు ఇంద్రుడు అతన్ని ఘాటుగా విమర్శిస్తూ, ఈ పనులన్నీ నావేనని, ఈ తోట ఘనత అంతా నాదేనని చెప్పుకుంటున్నావు కదా, కానీ ఆవును చంపిన పాపం మాత్రం ఇంద్రుడికి అంటగట్టడం చాలా అన్యాయం సుమా అని పలికాడు. మనుష్యులు గొప్పవిగా కనిపించే వాటిని తమ ప్రజ్ఞగా చెప్పుకుంటారు, కానీ తాము చేసే పొరపాట్లకు, పాపాలకు కారణాలను, బాధ్యతను ఇతరుల మీదకో, అది కుదరకపోతే దైవం మీదకో నెడతారు. అలా చెయ్యకూడదు. మనం చేసే పనులకు బాధ్యత మనదే. అంతేకాక మనకు అనుకూలంగా వేదాంత శాస్త్రాలకు భాష్యం చెప్పటం ద్వారా ప్రజల్ని మోసగించకూడదు. ఒక ఉన్నత ఆదర్శానికి తగినట్లు జీవించటంలో విఫలమైనప్పుడు మన చేతగానితనాన్ని అంగీకరించటమే మేలు. అలా కాక ఆ ఆదర్శాన్ని క్రిందికి లాగడానికి ప్రయత్నించటం అత్యంత నికృష్టం. అలా చేయడం వల్ల మనల్ని మనమే మోసగించుకున్న వారము అవుతాము కూడా అంటూ చక్కటి సందేశాన్ని ఇచ్చారండి. స్వస్తి. వాసుదేవ.